నమస్తే. నా పేరు కృష్ణంరాజు వివిఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో స్తబ్దంగా ఉన్న వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారి రాజీనామా కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన రాజీనామా చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మరింత బలహీనపడుతుంది అని ఒక వాదన వినిపిస్తుండగా, ఆయన రాజీనామాతో కూటమికి లబ్ధి చేకూరుతుంది అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి ఈ రోజున విజయసాయి రెడ్డి గారు చేసిన రాజీనామా లాంటివే గతంలో చాలా మంది చేశారు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్లారు. ఇదంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని రాష్ట్రాలు అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ అనుసరిస్తున్న రాజకీయ సర్దుబాటు వ్యూహాల్లో భాగంగా జరుగుతోంది. దీనినే మనం పొలిటికల్ అడ్జస్ట్మెంట్ అని కూడా అనొచ్చు. ఈ పొలిటికల్ అడ్జస్ట్మెంట్ స్ట్రాటజీలో భాగంగా కాస్త అవగాహన ఉన్న ఈ రాజకీయ పార్టీలు ఒక పార్టీకి చెందిన వారిని ఇతర పార్టీకి ఉద్దేశపూర్వకంగా పంపించడం, లేదా తమ పార్టీలోని వారిని రాజీనామా చేయించి వేరే పార్టీకి పంపించడం, మూడో మార్గంలో ఇతర పార్టీ వారు తమకు ప్రతిపక్షంగా ఉన్న పార్టీలోని వారిని రాజీనామా చేయించి తమ వైపు ఆకట్టుకోవడం లాంటివి అనేక సంఘటనలు ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కాదు దేశంలో కూడా జరుగుతున్నాయి. మీకు ఒక ఉదాహరణ ఏంటంటే, గతంలో మీకు సీఎం రమేష్, అలాగే సుజనా చౌదరి, అట్లా టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి సేఫ్ గా ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. వీరిలో దీనికి వచ్చేటప్పటికి సీఎం రమేష్, సుజనా చౌదరి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసుల నుంచి మనం ఉపశమనం పొందవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు బీజేపీలో చేరారు. దీనికి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేటప్పటికి మీకు ఇటీవలి కాలంలో వైసీపీలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న మీకు బీదా మస్తాన్ రావు, మూపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య వారిని భారతి రాజీనామా చేశారు. అయితే వారి రాజీనామా అనేది జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా వారి చేత కొన్ని శక్తులు, బహుశా బీజేపీ లాంటి శక్తులు కావచ్చు, అలాగే టీడీపీ లాంటి శక్తులు కావచ్చు, వారితో రాజీనామాలు చేయించి వారి స్థానంలోనూ లేకపోతే వారి బదులుగా వేరొకరిని రాజ్యసభకు పంపించే ప్రయత్నాలు కూడా చేశాయి. ఆర్ కృష్ణయ్యకి అయితే టికెట్ కూడా ఇచ్చాడు. మళ్ళీ ఆయన రాజ్యసభలో ఆయన ప్రవేశించాడు. ఆయన ఇలాగేమవుతుందంటే, ఈ మన పొలిటికల్ అడ్జస్ట్మెంట్ లో భాగంగా భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాలతో కలిసి ఈ వ్యూహాన్ని, అంటే ఈ పొలిటికల్ అడ్జస్ట్మెంట్ వ్యూహాన్ని అనుసరించి తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. దాంట్లో భాగంగానే విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేసి ఉండవచ్చు. ఇక్కడేం జరిగిందంటే, నిజానికి భారతీయ జనతా పార్టీ వైసీపీల మధ్య విభేదాలు అయితే ఏమీ లేవు, వైషమ్యాలు అయితే కూడా ఏమీ లేవు. నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోడీకి అత్యంత ఇష్టుడైన రాజకీయ నాయకుడిగా 2019 నుంచి 24 వరకు ఉన్నాడు ఆయన. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి దాదాపు 25 సార్లు మోడీ గారి దగ్గరికి వెళ్ళాడు నేరుగా ఆయన. నిజానికి ఆ సమయంలో మోడీ గారి దగ్గరికి అన్ని సార్లు వెళ్లిన మరో ముఖ్యమంత్రి అంటూ ఎవరూ లేరు. నిర్మలా సీతారామన్ గారు అయితే ఆవిడ జగన్మోహన్ రెడ్డిని మోడీ గారు ఒక పుత్రుడిగా భావిస్తున్నారు, అంటే మానస పుత్రుడిగా భావిస్తున్నారని చెప్పి ఆవిడ ప్రకటించారు. అంటే ఈ వైసీపీకి బీజేపీకి మధ్య ఎటువంటి పెద్దగా విభేదాలు లేవు. కానీ మరి వీరు ఎందుకు రాజీనామా చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని పరిశీలిస్తే, ఇక్కడ బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం అంటే తెలుగుదేశం పార్టీ సహకారంతో వైసీపీలోని పార్లమెంటు, ముఖ్యంగా రాజ్యసభ సభ్యులను రాజీనామా చేయించి తమకు అనుకూలంగా ఉన్న వారిని తమ బలంతో ఎన్నుకొని రాజ్యసభలో తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాన్ని బీజేపీ విజయవంతంగా చేస్తోంది. దాంట్లో భాగంగానే విజయసాయి రెడ్డి గారి చేత కూడా రాజీనామా చేయించి ఉంటారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారి మీద కూడా కేసులు ఉన్నాయి. ఆ కేసుల నుంచి ఉపశమనం పొందడానికి ఇటువంటి వ్యూహంలో భాగంగానే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసి ఉంటారు. అంటే భారతీయ జనతా పార్టీతో చేరితే కేసు నుంచి బయటపడతారా అంటే ఖచ్చితంగా బయటపడరు. ఇది బీజేపీ అనుసరిస్తున్న ఒక గొప్ప వ్యూహం ఏంటంటే, ఇటువంటి కేసులు ఉన్న వారిని తన పార్టీలో చేర్చుకుంటుంది గాని వారెవరిని కూడా కేసుల నుంచి బయట పడవేయటం లేదు. ఆ కేసుల్ని తీసుకువెళ్లి కోల్డ్ స్టోరేజ్ లో పెడుతుంది, స్తబ్దంగా ఉంచుతుంది. ఎందుకంటే ఆ కేసుల నుంచి వారు బయటపడితే మళ్లీ వారు పార్టీ ఫిరాయించవచ్చునేమోనన్న భయం కూడా బహుశా బీజేపీకి ఉండి ఉంటుంది. ఇటువంటి ఈ పొలిటికల్ అడ్జస్ట్మెంట్ లో భాగంగానే భారతీయ జనతా పార్టీ గతంలో కనీసం మెజార్టీ లేకపోయినా
చాలా అల్ప మైనార్టీలో ఉన్న ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది. దానికి మీకు మేఘాలయ, నాగాలాండ్, పుదుచ్చేరి, మణిపూర్ ఈ 4 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి అధికారం లేదు, కానీ ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది. అలాగే ఇప్పుడు లోక్సభలో భారతీయ జనతా పార్టీకి తనంత తానుగా పార్టీ ఏర్పాటు, ప్రభుత్వ ఏర్పాటుకు బలం లేదు. కాబట్టి ఆ బలం పెంచుకునే దిశలో భాగంగా మహారాష్ట్రలో ఎన్సీపీ సెల్ఫ్ పవర్ వర్గానికి చెందిన ఒక 5గురినో 6గురినో ఎంపీలను తన వైపు తీసుకువెళ్లే ప్రయత్నం కూడా చేస్తుంది. అంటే ఇదంతా కూడా ఏమవుతుందంటే ఒక ఒక పొలిటికల్ అడ్జస్ట్మెంట్ లో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఒక సూత్రధారుడి పాత్ర పోషిస్తూ రాష్ట్రాల్లో ఉన్న తనకు అనుకూలంగా ఉన్న పార్టీలతో ఇటువంటి రాజీనామాలు చేయించుకుంటూ తమ పార్టీని, తన కూటమిని పరిపుష్టం చేసుకుంటోంది. ఇక విజయసాయి రెడ్డి లాంటి వారు వెళ్లిపోవటం వలన వైసీపీకి నష్టం కలుగుతుందా అంటే నష్టం కలిగే అవకాశాలు పెద్దగా లేవు. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఒక రాజకీయ నాయకుడుగా ఉన్నాడు ఆయన, అంతే తప్ప ఒక ప్రజానాయకుడిగా లేడు. ఆయన ఏ వర్గాన్ని, ఏ సమూహాన్ని ప్రభావితం చేసే వ్యక్తి అయితే ఖచ్చితంగా కాదు. ఆయన ఎక్కడన్నా ఒంటరిగా పోటీ చేస్తే ఆయన డిపాజిట్లు కూడా వచ్చే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఆయన రాజకీయాల్లోకి హఠాత్తుగా వచ్చిన వ్యక్తి, అది బలవంతంగా వచ్చిన వ్యక్తి. అదే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వైసీపీకి వచ్చేటప్పటికి బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, లేకపోతే మరి కొంతమంది నాయకులు ఉన్నారు. వీరందరూ కూడా ప్రజల్లోంచి వచ్చారు, ప్రజాబలం ఉన్న నాయకులు. అటువంటి వారు వెళ్లిపోతే తప్ప వైసీపీకి పెద్దగా నష్టం అయితే ఉండదు. ఇది కేవలం చిన్న సెట్ బ్యాక్ మాత్రమే. ఇది కూడా విజయసాయి రెడ్డి గారు ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి ఆయన అనుమతి తీసుకునే రాజీనామా చేశారు. ఈ విషయం మనం మర్చిపోకూడదు. అంటే ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఫిక్సింగ్ లాగా దీన్ని మనం భావించాలి తప్ప రాజకీయంగా పెద్దగా ఏమి పరిణామాలు చోటు చూసుకునే అంశం అయితే కాదు.